గురించి కూడా స్కిన్ ఎలర్జీ వచ్చింది సార్. దోమలు గుర్తించి కాళ్ళ మీద బాగా గోకేయడం వల్ల మచ్చల కింద పడిపోయి చాలా ఇబ్బందిగా అయింది. స్కిన్ హాస్పిటల్స్ కూడా చాలా తిరిగానండి. సో అవన్నీ తిరిగినా సరే రిచ్ కావాలి. కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నాకు రిజల్ట్ వచ్చిందో ఒకసారి మా కోచ్ చూసి చెప్పారనమాట, ఇలాగ పాపకు కూడా ఒమేగా మల్టీవిటమిన్ ఇవ్వండి బాగుంటుంది అని చెప్పేసి అంటే అప్పుడు స్టార్ట్ చేసామన్నమాట అండి. అప్పటి నుంచి కూడా పాప ఒమేగా మల్టీవిటమిన్ డైనో షేక్ అనేది ఖచ్చితంగా తీసుకుంటుంది ప్రతిరోజు కూడా. ఈ రోజు ఏం పేరు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్ సార్. ఫిఫ్త్ క్లాస్, వెరీ గుడ్. ఇప్పుడు మీకు అంతా కాల్ దగ్గర అంతా ఎలర్జీ తగ్గిపోయింది, హ్యాపీగా ఉన్నావా? వెరీ గుడ్. మరి మీ ఫ్రెండ్స్ ఎవరికి అని చెప్పావు మరి డైనో షేక్ తాగమని? రేపు వెళ్ళి ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత చెప్తావా? ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా తీసుకుంటుందండి, ఆల్రెడీ డైనో షేక్ స్టార్ట్ చేసింది భవ్య అని ఇక్కడ. అలాగే మా ఫ్యామిలీ మొత్తం కూడా రిజల్ట్ తీసుకున్నాం సార్, మంచి రిజల్ట్ తీసుకున్నాం. మీ ఫ్యామిలీ ఎంతమంది వాడుతున్నారు సార్ ఈ న్యూట్రిషన్? నా వైఫ్, నేను, పిల్లలు నలుగురిని తీసుకుంటామండి. వెరీ గుడ్. హ్యాపీయా? చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీగా ఉన్నారు సార్ అందరూ కూడా. సో దిస్ ఇస్ వాట్ రిజల్ట్. ఈ న్యూట్రిషన్ అంటే ఇక్కడ ఏం లేదు, మళ్ళీ చెప్తున్నాను, ఇది మెడిసిన్ కాదు. కాకపోతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కొన్ని రకాల సమస్యలు, కొన్ని రకాల ఎలర్జీలు కూడా వస్తాయి. సో ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీ క్లియర్ అయిపోయింది అనుకో, ఆటోమేటిక్ ఎలర్జీస్ కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దట్స్ ఇట్. వెరీ గుడ్, సూపర్. అండ్ ఇంకో రిజల్ట్ ఇందాక ఎవరు మాట్లాడుతున్నారు కదా,